నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి ఓఆర్ఆర్తో మారనున్న రాష్ట్ర ముఖ చిత్రం. నిర్మాణ ఖర్చు కేంద్రం భరించేలా ఒప్పించిన చంద్రబాబు. ఎర్రచందనం అక్రమ రవాణాకు జైలు నుంచే భారీ స్కెచ్. కోట్ల దుర్తి కేసులో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మరో 2 అరెస్ట్. ఈ నెల 19 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు. మౌలిక వసతులకు నోచుకొని విజయవాడ కొండ ప్రాంత ప్రజలు. రక్షణ గోడలు, రోడ్లు లేవని ఆవేదన. ఉత్తరాది రాష్ట్రాలను కుదిపేస్తున్న భారీ వర్షాలు. యూపీలో 13 మంది మృతి. అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే పరిణామంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములు బంగారం అవుతాయని, విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రం అవుతుందన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ఓఆర్ఆర్కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని గతంలో తెదేపా ప్రభుత్వం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్ని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాల్ని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా, అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఆ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్ఆర్. జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్ఆర్లు నిర్మించారు. అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి ఓఆర్ఆర్కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది. జనవరి 2018 నాటి ప్రతిపాదనల ప్రకారం ఓఆర్ఆర్ను ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సిఆర్డీఏ పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మాణం, 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మించారు. అప్పటి అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం 17,761.49 కోట్లుగా ఉంది. అవసరమైన భూమి 3,404 హెక్టార్లు కాగా భూసేకరణ వ్యయం 4,198 కోట్లుగా ఉంది. అమరావతి ఓఆర్ఆర్కు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ అంగీకారం తెలిపింది. 7వ దశ రింగ్ రోడ్ల అభివృద్ధి కింద మంజూరు చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఫర్ న్యూ క్యాపిటల్ సిటీ అని ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను 13 చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి 65పై కంచుకుచెర్ల వద్ద ఓఆర్ఆర్ మొదలై గుంటూరు నగరం వెలుపల ఉన్న పొత్తూరు వద్ద కోల్కతా, చెన్నై జాతీయ రహదారి 16ను కలుస్తుంది. అక్కడ్నుంచి కృష్ణా జిల్లా తొట్లవల్లూరు పరిధిలో NH65లో, అక్కడ్నుంచి విజయవాడ, ఏలూరు మార్గంలో పొట్టిపాడు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి 16ను కలుస్తుంది. ఓఆర్ఆర్లో భాగంగా 2 చోట్ల కృష్ణానదిపై ఐకానిక్ వంతెనలు నిర్మించనున్నారు. నదికి ఎగువన గుంటూరు జిల్లాలోని అమరావతి ఆలయానికి సమీపంలోనూ, దిగువన కృష్ణా జిల్లా తొట్లవల్లూరు వద్ద ఈ వంతెనలు నిర్మించాలన్నది నాటి ప్రతిపాదన. వాటితో పాటు ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రధాన వంతెనలు, 51 చిన్న వంతెనలు కడతారు. ఓఆర్ఆర్కు పూర్తిగా లోపల ఉన్న ఓఆర్ఆర్ వెళుతున్న మండలాలు 40 కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో
87 గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కంచికచర్ల, వీరులపాడు, జి కొండూరు, మైలవరం, ఆరిగిపల్లి, బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తొట్లవల్లూరు కలిపి 10 మండలాల్లోని 49 గ్రామాల మీదుగా వెళుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, ఎడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా సాగుతుంది. ఓఆర్ఆర్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లోని జనాభా సుమారు 40 లక్షలు ఉంటుంది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా రింగు రోడ్డుకు లోపలున్న ప్రాంతంతో పాటు దానికి వెలుపల చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు అభివృద్ధి పరుగులు పెడుతుంది. విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి పక్కపక్కనే ఉన్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారికి ఇరుపక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్ఆర్కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు, ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్ఆర్తో అనుసంధానం పెరిగి అవన్నీ ప్రత్యేక డెవలప్మెంట్ నోడ్స్గా వృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారుల్ని అనుసంధానిస్తూ ఓఆర్ఆర్ నిర్మించడం వల్ల రాష్ట్రంలోని ఇతర చోట్లకు, పొరుగు రాష్ట్రాలకు అమరావతితో అనుసంధానం పెరుగుతుంది. అమరావతికి రాకపోకలు తేలికవుతాయి. ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి మీదుగా వెళ్లాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. దూరం ఎక్కువవుతుంది. ఓఆర్ఆర్ నిర్మిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చేవారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు. ప్రతిపాదిత మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులు అమరావతికి చెరోవైపు ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఈ పోర్ట్లు దగ్గరవుతాయి. ఆ రాష్ట్రాల నుంచి పోర్ట్లకు ఓఆర్ఆర్ ద్వారా వెళ్లడం తేలికవుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు నుంచి గన్నవరం, శంషాబాద్ విమానాశ్రయాలకు ఓఆర్ఆర్ నుంచి వెళ్లడం తేలికవుతుంది. విశాఖ, హైదరాబాద్ ట్రాఫిక్ విజయవాడకు రావలసిన అవసరం లేకుండా ఓఆర్ఆర్ మీదుగా సాగుతుంది. అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్య మేజర్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓఆర్ఆర్కు లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల్లో గుంటుపల్లి, నున్న, గన్నవరం, పెదవడ్లపూడి, పెదకాకాని, పెదపరిమి ప్రాంతాల్ని అర్బన్ నోడ్స్గా, మైలవరం, ఆరిగిపల్లి, పెదఔటపల్లి, రేపల్లె, నందివెలుగు, వేజండ్ల, పేరేచర్ల, పాత అమరావతి, కంచికచర్లను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. 17 శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన ఉంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం మరో 2 వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారు. విజయవాడ గుణదలకు చెందిన లంక అద్దెనాయుడు, గుంటూరు రెడ్డిపాలెంకు చెందిన తీయగూర గోపిరెడ్డిలను అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రామకృష్ణ ఈ నెల 19 వరకు రిమాండ్ విధించారు. ఈ ఘటనలో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని 41A నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. కృష్ణా కరకట్టపై పీసీబీ ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి న్యాయ సలహా మేరకు పెనమలూరు పోలీసులు సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొదట బీఎన్ఎస్ఎస్లోని 106 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత భారతీయ న్యాయ సంహితలోని 324, 316, 238 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. డ్రైవర్ నాగరాజు, అటెండర్ రూపేంద్ర, సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావులను నిందితులుగా చేర్చారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. ఓఎస్డీ రామారావు చెప్పిన మీదటే తాము దహనం చేశామని డ్రైవర్, అటెండర్లు పోలీసులకు విచారణలో వెల్లడించారు. తర్వాత రామారావుకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలువనున్నట్లు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను పిలిపించి వారితో దస్త్రాలను పరిశీలన చేయించనున్నారు. ఈ పరిశీలనలో వచ్చిన వివరాల ఆధారంగా ముందుకు సాగాలని పోలీసులు భావిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా అభివృద్ధిపై మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైకాపా పాలనలో ఆగిపోయిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికపై చర్చించారు. నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అన్నా క్యాంటీన్లు, టిట్కో గృహాలు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు తదితర అంశాలపై చర్చించారు. సమీక్షలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ని
జరిగిన నష్టాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు. గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు. మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్ట్, తెలుగుగంగ ప్రాజెక్ట్ 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చేటువంటి ఈ 2 రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరి ఆలోచన. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను మడకసిరి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల భవనంలో సదుపాయాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించారు. ఎమ్మెల్యే మాటలకు ముగ్ధులైన విద్యార్థులు ఆయనతో కరచాలనానికి ఎగబడ్డారు. ఎంఎస్ రాజు సహా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విద్యార్థులతో కలిసి రాత్రికి పాఠశాలలోనే బస చేశారు. టికెట్ తెచ్చుకోవాలంటే నేనేం చేయాలి? నా దగ్గర ఉన్నటువంటి ఆయుధం ధైర్యం. ధైర్యంగా పోరాటం చేసిన, అనేక పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఈరోజు ఈ నియోజకవర్గంలో వీరికి రాగలిగిన, ఇక్కడ ఉన్నటువంటి తిప్పేశామన్న గారి సహకారం, శ్రీనివాసమూర్తి గారి సహకారం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మడకశిర నియోజకవర్గ ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా మీ ముందుకు తీసుకొచ్చారు. మీ అందరికీ ఒకటే చెప్తాను, ఇందాక తమ్ముడు నేను ఐఏఎస్ అవుతానని చెప్పాడు. ఎస్, మనందరం అభినందించాలి. లక్ష్యం లేకుండా జీవించకూడదు. నేరస్తులను కటకటాల్లోకి నెడితేనైనా సత్ప్రవర్తనతో తిరిగి వస్తారనుకుంటే అదే జైలును భారీ స్కెచ్లకు అడ్డాగా మార్చుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ఆ ఎర్రచందనం స్మగ్లర్లు. కడప జైల్లో 7 ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్న 4 స్మగ్లర్లు అక్కడి నుంచే తమ అనుచరులతో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పోట్ల దుర్తిలో పట్టుబడిన ఎర్రచందనం తరలింపు వెనుక వారి హస్తం ఉందని అటవీశాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నివేదిక అందజేశారు. ఏళ్ల తరబడి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వైఎస్సార్ జిల్లా చాపాడు మండలానికి చెందిన సోదరులు లాల్ బాషా, ఫక్రుద్దీన్, జాకీర్ 1.5 ఏడాది కిందట పోలీసులకు చిక్కారు. లాల్ బాషా అంతర్జాతీయ స్మగ్లర్ కాగా మిగిలిన వారు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు. వీరికి బెంగళూరులోని కటిగేనహళ్లికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లతీఫ్తో సంబంధాలు ఉన్నాయి. లతీఫ్ సూచనల మేరకు 3 సోదరులు జిల్లాలోని ఎర్రచందనం చెట్లను దొంగలుగా చేసి కర్ణాటక, చెన్నై ప్రాంతాలకు తరలించేవారు. వీరి 4 ఏడాదిన్నర కిందట కడప పోలీసులు అరెస్టు చేసి కడప జైల్లో పెట్టారు. వారిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశారు. పీడీ యాక్ట్ నమోదైతే 1 ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే. జైల్లో ఉన్న 4 స్మగ్లర్లు తమ నేర ప్రవృత్తిని ఏమాత్రం మార్చుకోకపోగా కడప జైలు నుంచే అక్రమాలకు ప్రణాళికలను రచిస్తూ అమలు చేస్తున్నారు. తాజాగా ఈ నెల 3న ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో 3 కోట్ల రూపాయల విలువ చేసే 4 టన్నుల మేలు రకం ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి అక్రమ తరలింపు వెనుక జైలులో ఉన్న 4 స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది. వైఎస్సార్ జిల్లాలో 4 నెలల నుంచి ఎలాంటి హడావుడీ లేకపోగా ఒక్కసారిగా 3 కోట్ల రూపాయల ఎర్రచందనం పట్టుబడటం కలకలం రేపింది. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించి ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని ఆదేశించడంతో స్మగ్లర్ల అసలు గుట్టు బయటపడింది. కడప జైల్లో ఉన్న 4 స్మగ్లర్ల సూచనల మేరకు సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగల్ని పోట్లదుర్తికి తరలించి డంప్ చేసినట్లు పోలీసు, అటవీశాఖ విచారణలో తేలింది. జైల్లో ఉన్న స్మగ్లర్లను తరచూ ములాఖతులో వారి కుటుంబ సభ్యులు కలుస్తూ ఉన్నారు. స్మగ్లర్ల సూచనల మేరకు తమిళనాడు నుంచి కూలీలను రప్పించడంలో కుటుంబ సభ్యులు, వారి అనుచరులు సాయం చేసినట్లు తెలిసింది. అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను ఏ విధంగా తరలించాలి, ఎక్కడ డంప్ చేయాలి, ఎక్కడెక్కడ చెక్పోస్టులు ఏ విధంగా దాటించాలనే సమాచారాన్ని జైల్లో ఉన్న స్మగ్లర్లు కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిసింది. పోలీసు, అటవీశాఖ సిబ్బందిని ఏ విధంగా లొంగదీసుకోవాలని
వారికి ఎంత ముట్టజెప్పాలనే వివరాలను స్మగ్లర్లు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 3న పట్టుబడింది ట్రాక్టర్లు, లారీల్లో తీసుకెళ్లే కూలీలు మాత్రమే. వారు కూడా పోట్లదుర్తికి చెందిన కూలీలు. వారంతా మొదటిసారి ఎర్రచందనం దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన స్మగ్లర్ల అనుచరులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జైల్లో ఉన్న 4 అంతర్జాతీయ స్మగ్లర్లే కాకుండా మిగిలిన వారిపై నిఘా పెట్టడమా లేక విచారణ చేసి మరింత డంప్ స్వాధీనం చేసుకోవాలా అనే దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా విజయవాడలోని కొండ ప్రాంత ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతున్నారు. సరైన రహదారులు లేక కొండవాలు ఎక్కలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత 5 ఏళ్లలో తమ గోడును వైకాపా ప్రభుత్వం ఆలకించిన పాపాన పోలేదంటున్న కొండ ప్రాంతవాసులు కొత్త ప్రభుత్వమైనా సమస్యల్ని పరిష్కరిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. వందల అడుగుల ఎత్తున కొండవాలులో ఇల్లు కట్టుకుని నివసించడం అంత తేలికైన విషయం కాదు. భౌగోళిక పరిస్థితుల రీత్యా విజయవాడలోని పలు డివిజన్లలో 150 నుంచి 250 మెట్లకు పై ఎత్తులో ప్రజలు జీవిస్తున్నారు. వేలల్లో అద్దెలు భరించలేక వేలాది మంది కొండపై ఇళ్లను నిర్మించుకున్నారు. అంత ఎత్తులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. వర్షాల వేళ ఎక్కడ కొండచర్యలు విరిగి పడతాయో అని నిత్యం భయం గుప్పిట్లో గడపాల్సిన దుస్థితి. వర్షం కురిసినప్పుడు మట్టి, రాళ్లు ఇళ్లపై జారిపడిన ఘటనలు కోకొల్లలు. ఇక తుపాన్లు, భారీ వర్షాల సమయంలో అడుగుతీసి బయట పెట్టాలంటే సాహసమనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో మెట్లు లేక పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. పైపుల సామర్థ్యం తగ్గిపోవడంతో అరకొరగా నీరందుతోంది. సమస్యలు పరిష్కరించాలని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో చాలా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, గోళ్లు కూలిపోతున్నాయి, రేగులు ఎగిరిపోతున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, అయినా వాళ్ళేం పట్టించుకోవాలి. డాబాలో ఉన్న వాళ్ళు కూడా పాములు, తేలు వస్తున్నాయి, ఎక్కకుండా వస్తున్నాయి, అవి కూడా పట్టించుకోవట్లే. మన సెంటర్కి వెళ్ళేదని నీళ్లు తాగుదామన్నా సెంటర్లో ఒక్క పంపులు కూడా లేదు. కొండపైన నీళ్లు రాకపోతే అందరూ కిందకి రావాలి, కిందకి వస్తే కింద పంపులు లేవు. ఏకైక ఒక వీధిలో ఒక పంపు వేశారు. ఆ పంపుకి కనీసం 10 కుటుంబాలు పట్టాలి, 10 నిమిషాలు వదులుతున్నారు. అదేమంటే నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ట్యాంకీ బాగు చేస్తున్నారు, పైపు ఊడిపోయింది, ఇవన్నీ సమాధానాలు చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. వర్షాలు పడినప్పుడు అండి కొండరాలు పడిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. కాలువలు సరిగ్గా లేదు, కాలువలు నిండిపోయి మొత్తం కాలువల చెత్త గిత్త పై నుంచి కింద దాకా అంతా నీళ్ళేనండి, బురద నీళ్ళు. అవి కడుక్కోవడానికి కూడా మాకు నీళ్ళ సమస్య అయిపోయింది. ఇంటి చూసే విపరీతమైన దోమలు, కాళ్ళల్లో పురుగులు, చెత్త ఆగిపోయి చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలు ఆడతాయనకి వెళ్ళి కింద పడుతున్నారు. పాములే గాని, జరిలే గాని అన్ని కిందకి దిగిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా సమస్యలు ఉందండి. పంపు ముందు బాగా చేయాలండి. మాకు చేపల వాసన, నీసు వాసన తక్కువ సేపు వదులుతున్నారు. ఒక 10 నిమిషాలు వదిలితే 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఉన్నాయి. వాడకానికి, తాగడానికి ఉండాలి కదా. చేపల వాసన వస్తే అవి వాటర్ ఎవరు వాడుకుంటారు? అవి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అందరూ. విజయవాడ కొండ ప్రాంత వాసుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అపరిష్కృతంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా వారి ఇబ్బందులు తీరడం లేదు. గత ఎన్నికల్లో వైకాపా నాయకులు కొండ ప్రాంత నివాసితులకు పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల పట్టాల వరకు పంపిణీ చేసి మమా అనిపించేశారు. వాటిని తీసుకుని రుణం కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తామని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. దీంతో పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు ఇల్లు తనఖా పెడదామన్నా అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వం కళ్లబొల్లి కబుర్లు చెప్పి 5 ఏళ్లు కాలం గడిపేసింది కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇంటి పట్టాల్లో సమస్య బాగా పెద్ద ఎత్తున ఉంది, నీటి సమస్య బాగా ఉంది, అలాగే కరెంటు సమస్య కూడా ఉంటుంది. ఏదైనా గాలి వస్తే తీగలు పడిపోవడము, కరెంటు లేకపోవడము చాలా ఇబ్బందులు పడుతున్నారు. పైకెక్కాలంటే 300 మెట్లు పైనే ఉంటాయి. నీళ్లు కొరత అయితే మాత్రం కిందకు దిగి తీసుకెళ్లే పరిస్థితుల్లో ట్యాంకర్లు వచ్చినా కానీ ఈ సమస్య మాత్రం ఎప్పటి నుంచో 3 నెలల బట్టి బాగా ఎక్కువైంది. మనకి ఆరోగ్యశ్రీ చిన్న వాటికి ఉండవు కానీ వేలు అవుతున్నాయి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఈ పసుపు కలర్లో నీళ్లు రావడము, చాలా మంది అనారోగ్యం పాలవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం వచ్చినప్పుడు మట్టిళ్ళు కానీ, పెంకుటిళ్ళు కానీ, రేకు చెట్లు కానీ గాలి వానకి ఎక్కడ పడిపోతాయని గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని బతికే పరిస్థితులు ఈ రోజున కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇళ్లలో పనులు చేయాలంటే పొద్దున వెళ్తే పాపం వాళ్ళకి అనారోగ్యం పాలైతే మంచాల మీద కిందకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే హాస్పిటల్ సౌకర్యం కూడా పైన లేదు. అంగన్వాడీ స్కూల్ పెడితే ప్రెగ్నెంట్లు కానీ, పిల్లలు కానీ కిందకు దిగెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫతేపూర్లో పిడుగుపాటుకు 2 మరణించగా ఒకరు నీటిలో మునిగి చనిపోయినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో సగటున 18.3 మిల్లీమీటర్లు, శ్రావస్తీ జిల్లాలో అత్యధికంగా 65.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అసోం వరదలకు మరో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్లో మరణించిన వారి సంఖ్య 70కి పెరిగింది. 24 లక్షల మంది వరదల ప్రభావానికి గురికాగా 53,429 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. అనేక చోట్ల బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. బీహార్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కురిసిన వానలతో జూన్ నెలలో నమోదైన వర్షపాతం లోటు ఈ నెలలో భర్తీ అయినట్లు వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రోజుల్లో వాయువ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గుజరాత్లోని సూరత్లో 6 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న ఒక మహిళను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలకు భవనం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయని వెల్లడించారు. రాత్రంతా సహాయ చర్యలు కొనసాగాయని వివరించారు. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఒడిశాలో పూరి జగన్నాథ రథచక్రాలు ఇవాళ కదలనున్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనాన్ని వీడి పెంపుడుతల్లి గుండిచాదేవి ఆలయానికి భారీ ప్రదర్శనగా వెళ్లనున్నారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య 3 కిలోమీటర్లు సాగే రథయాత్రతో అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఈసారి పూరి రథయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుడి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఒకే రోజు జరగనుండటంతో నంది ఘోష్, తాళధ్వజం, దర్పదళన్ రథాలు సాయంత్రానికి అమ్మవారి ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యంలోనే నిలిపివేసి సోమవారం లాగుతారు. పూరి రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనున్నారు. ఒడిశా గవర్నర్తో కలిసి సుభద్ర రథం లాగనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ మాఝీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.